నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రముఖులు శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ముందుగా ఈరోజు కొన్ని వీడియోలు, అలాగే వార్తలు చూసుకుంటూ చర్చలోకి వెళదాం. ముందుగా కొన్ని వీడియోలు. ఏసీబీ కేసులకి, సిఐడి కేసులకి, పోలీసు కేసులకి, నిర్బంధాలకి, అరెస్టులకి జడిసే పనే లేదు. నీకు స్లోగం చూసాను, చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు, అరెస్టులను సాగించి ప్రజాశక్తి నడ్డలేరు. దీని కొద్దిగా బాబు సవరణ చేస్తున్నా. అరెస్టులను సాగించి జగన్ శక్తి నడ్డలేరు. రాసుకోండి, ఆ తర్వాత చూసుకోండి. ఈ 4 సంవత్సరాల్లో ఈ వికృతమైన చేష్టలు చేస్తున్నా, పోలీసును ఆయుధంగా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్న ఎర్రబుక్కు రచయిత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి దుస్థితి రాబోయే కాలంలో మనమే చూస్తాం. అప్రజాస్వామికంగా పరిపాలన చేసినటువంటి ఏ శక్తిని ఈ దేశంలో చూస్తూ ఊరుకోలేదు. ఆ శక్తుల్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్రే భారతదేశ రాజకీయాల్లో ఉంది. రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. 2 రోజుల క్రితం తంగెడ గ్రామం ఎస్సీ కాలనీ పోయాను. మా వాళ్ళు ఎవరో చనిపోతే వాళ్ళు పరామర్శించిన తర్వాత అక్కడున్న కార్మికులతో నేను సంభాషిస్తే నాకు తెలిసింది ఏంటంటే, గత 40 రోజుల నుంచి అక్కడున్న గత భవ్య ఫ్యాక్టరీ, ఈ రోజు అంజనా సిమెంట్ ఫ్యాక్టరీ 40 రోజుల నుంచి మూసేశారు. అలాగే పెదగాళ్లపాడులో ఉన్న చెట్టినాడు ఫ్యాక్టరీ కూడా గడిచిన 20-30 మూసేశారు. కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. డైలీ లేబర్ అయితే కనీసం పాపం వాళ్ళకి రోజు గడవని స్థితి. ఎందుకు మూసేశారు అని తెలుసుకుందామని అక్కడున్న కొంతమంది అధికారులకు నేను ఫోన్ చేస్తే, బహుశా ఏమన్నా వ్యాపార రీత్యా నష్టాలు వచ్చి మూసేశారా, లేదు ఇంకేమన్నా కారణాల వల్ల మూసేశారా తెలుసుకుందామని తెలిస్తే నాకు తెలిసింది ఏంటంటే, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి వల్ల వాళ్ళ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ మూసేశారు, తెలుగుదేశం నాయకులు దాడులు చేసి మూసేశారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళెందుకు దాడులు చేయాల్సి వచ్చింది అంటే, వాళ్ళకేదో కప్పం కట్టాలంట, కట్టలేదని ఈ రోజు 2 ఫ్యాక్టరీని మూసేపించారు. ఇది ఎంతవరకు న్యాయమే ఆలోచించండి. కేవలం ఎమ్మెల్యే ఆధిపత్యం కొరకు, ఆదేశాల మేరకు ఫ్యాక్టరీలు మూసేస్తే రేపు ఎవరు వస్తారు పెట్టుబడులు పెట్టడానికి? రైట్. కృష్ణరాజు గారు, ముందుగా దీని మీద క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఏమిటి పరిస్థితి? ఆ మధ్య చూసాం శ్రీకాకుళం జిల్లాలో ఆయన ఎవరో గేటు పెట్టే డబ్బులు వసూలు చేయటం ఇట్లాంటివన్నీ చేశారని ఒక ఎమ్మెల్యే గారు. ఇప్పుడేమో లోకేష్ గారేమో తెలుగుదేశం వైసీపీ వాళ్ళని మీద రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఇంకో పక్కేమో ఇది జరుగుతూ ఉంది. స్వయంగా చూశాం కదా, ఎమ్మెల్యే అవినీతి దాహం, సిమెంట్ పరిశ్రమలకు స్థాపం, పల్నాడు జిల్లాలో భవ్య, చెట్టినాడు సంస్థలపై గూండాగిరి అంటూ నిన్న పత్రికల్లో కూడా వార్త వచ్చింది. కాసు మహేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమిటి ఈ పరిస్థితి, దీని మీద మీ కామెంట్ ఏమిటి? ఈ కూటమి ప్రభుత్వ మీద వస్తున్న అవినీతి ఆరోపణల్లో అవాస్తవాలు అంటూ ఏమి లేవండి, అన్ని వాస్తవాలే ఉన్నాయి. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోడి గుడ్ల మీద కూడా, అంటే చికెన్, గతంలో ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతాల్లో మీరు ఇన్ని కోళ్ళను అమ్మితే కోడికి మాకు 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు గుడ్ల మీద కూడా, ఇది మీరు ఉత్పత్తి చేసే గుడ్ల మీద కూడా మాకు ఇన్ని పైసలు ఇవ్వాలని చెప్పి లంచాలు వసూలు చేస్తున్న ఏకైక ప్రజాప్రతినిధులు ఎవరున్నారంటే వారు కూటమికి చెందిన వారే. దానికి వారు వీరని లేదండి. ఆ 3 పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఈ అవినీతి విషయంలో పోటీ పడుతున్నారు. నిజానికి ఏంటంటే, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందంట, కానీ అవినీతిలో అగ్రస్థానంలో ఉంది. ఆ విషయాన్ని వారు గమనిస్తే మంచిది. లేకపోతే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పడం కదండి, తిరుగుబాటు చేస్తారు. ఒకప్పుడు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం అని చెప్పి. ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి క్రమంగా. రైట్. అయితే ఎరపతినేని మీద వచ్చిన ఆరోపణల మీద ఖండన కానీ ఇట్లా ఏమన్నా వచ్చినాయండి? ఆయన ఖండించడం కానీ, ప్రభుత్వం ఖండించడం కానీ, పార్టీ వాళ్ళు ఖండించడం కానీ ఏమైనా చేశారా లేదా? లేదండి. ఇప్పుడు ఒకేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఓదర కొడుతున్నారు. మరోవైపు ఎవరన్నా బిజినెస్ చేస్తాం లేదా ఇండస్ట్రీ పెడతామంటే
వారి రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తుప్పును మాత్రం బయటపడేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా ఈ కూటమి పాలకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయులు లోకేష్ గారు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. అనవసర విషయాల మీద ఎక్స్ పోస్టులు లేదా ఇంకో పోస్టులు పెట్టి ప్రచారం పొందడం కాదండి. ఇది చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే మీకు ఇందాక వారు చెప్పినట్టు ఆ 2 ఫ్యాక్టరీలు కూడా చాలా ప్రముఖ కంపెనీలకు చెందిన ఫ్యాక్టరీస్ అండి. కూడా అటువంటి వారికి దిక్కు లేదు అంటే ఇక సామాన్యులు వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళు పెట్టగలరా? మీకు ఒక విషయం చెప్తానండి. దాదాపు ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం ఎన్ఆర్ఐ ఒక ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా ఇండస్ట్రీ పెడదామని చెప్పి వచ్చి దాదాపు 200 కోట్ల రూపాయలు, అంటే ఫ్రెండ్స్ తో కలిపి 200 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ పెడదామని చెప్పి వచ్చి ఇక్కడ పరిస్థితులు చూసి ఏ మాత్రం మార్పు లేదు, అవినీతి అలాగే ఉంది, రెడ్ టేపిజం అలాగే ఉంది, అధికారుల మార్పు లేదు, రాజకీయ నాయకుల్లో మార్పు లేదు అని చెప్పి ఆయన నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడండి. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి. ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామికవేత్తలను వారి పీకలు నొక్కే ప్రభుత్వంగా కనిపిస్తోంది కేసర్ గారు. రైట్. లోకేష్ గారు మొన్న ప్రాజెక్టులకు రానికుండా వైసీపీ వాళ్ళు అడ్డం పడుతున్నారని, వైసీపీ ప్రాజెక్టులకు దుష్ప్రచారం చేస్తేనే రెడ్ బుక్ ప్రయోగిస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మీద ప్రయోగించవచ్చు కదా. ఆయన మూలంగా ఓపెన్గా ఇంత ధైర్యంగా కాసు మహేష్ రెడ్డి గారు చెబుతున్నారు. ఆయన వల్ల అన్ని 3 సిమెంట్ ఫ్యాక్టరీలు అంటే కనీసం ఒక 7-8 మంది 10,000 మంది పైగానే బతుకుతూ ఉండేటువంటి సంస్థలకి ఆ పరిస్థితి వస్తే కనీసం ఖండన లేదు, ఏమీ లేదు. శేఖర్ రెడ్డి గారు దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్ కేసర్ గారు, ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ కి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇది కూటమి అనే దుష్ట పాలన ఏదైతే పరిపాలనలోకి రాగానే మొట్టమొదటిగా జరిగింది సార్. ఏదైతే శ్రీకాకుళంలో కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్, దానికి తాళాలు వేసేసారు సార్. మొత్తం లారీల మీద రాళ్ళు వేశారు సార్. ఎందుకంటే లారీ కింద మాకు కప్పం కట్టకపోతే ఇక్కడి నుంచి పోవడానికి లేదు అని చెప్పేసి దాన్ని చేశారు సార్. తర్వాత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఏదైతే విజయవాడ అండ్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో సార్, దాని క్యాంప్ ఆఫీస్ మాకు మీరు కప్పని చెల్లించాల్సిందే, కమిషన్లు ఇవ్వాల్సిందే, లేకపోతే లేదు అని చెప్పేసి పులివెందుల తర్వాత ఉన్నటువంటి దాని క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టారు సార్. అక్కడ తగలేదు సార్. రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ మొత్తం సిండికేట్ చేసి మీరు మాకే అమ్మాల్సిందే, ఏదైతే మైనింగ్ లీజుదారులు అందరినీ మాకే అమ్మాలి, లేకపోతే లీజులు మాకు ఇవ్వాలి, లేకపోతే మీ మీద కేసులు వేస్తాం అక్రమంగా, మీ దగ్గర నుంచి ఒక్క కిలో కూడా మైన్ బయటికి పంపించమని చెప్పేసి వాళ్ళ దగ్గర దండుకోవడం మొదలెట్టారు సార్. అక్కడ తాగలేదు సార్. ఏదైతే థర్మల్ ఫ్యాక్టరీ ఉంటుంది సార్ కడప జిల్లాలో, బూడిద కోసం 2 ఎమ్మెల్యేలు కొట్టుకున్న రోజులు చూసాం సార్. అవును, బూడిద కోసం సార్ అక్కడికి 2 ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు సార్. అక్కడితో కూడా ఆగలేదు సార్. ఎవరెవరైతే ఫ్యాక్టరీలు పెట్టారో వాళ్ళందరినీ బెదిరించి అవుట్ సోర్సింగ్ మాకు ఇవ్వాల్సిందే, ఏదైతే లేబర్ కాంట్రాక్ట్, మ్యాన్ పవర్ కాంట్రాక్ట్ అంటారు సార్, అవి మాకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వాల్సిందే, మేము అడిగిన ధరలకు ఇవ్వాల్సిందే, లేకపోతే మీ ఫ్యాక్టరీ కార్యకలాపాలని సజావుగా నడవడానికి వీలు లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే కుప్పం వరకు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఫ్యాక్టరీని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి రోజు. ఇది వీటికి పరాకాష్ట సార్. భవ్య సిమెంట్, అదే విధంగా చెట్టినాడు సిమెంట్ సార్. సార్ ఎమ్మెల్యే గారు ఏదైతే వాళ్ళకి సంబంధించిన లారీలు మగలు పడుతున్నారో ట్రాన్స్పోర్ట్ మాకు ఇకపోతే ఒప్పుకునేది లేదని ఎమ్మెల్యే గారు అనుచరులు. అదేవిధంగా ఏదైతే మ్యాన్ పవర్ కాంట్రాక్ట్స్ గురించి బెదిరించారు, అదేవిధంగా సార్ అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ప్రతి కేజీ సిమెంట్ మీద వీళ్ళకి కమిషన్ కావాలండి సార్. ఏ పారిశ్రామికవేత్త ఈ రోజు వీళ్ళ వేధింపులు భరిస్తూ ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటాడండి? ఏ పారిశ్రామికవేత్త వీళ్ళ యొక్క రౌడీజానికి, వీళ్ళ యొక్క దాష్టికాలను తట్టుకొని ఇక్కడ వ్యాపారం చేయాలనుకుంటారు? నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ఇది, ఏదైతే మేము వెరీ ఫాస్ట్ గా ఏదైతే మన పారిశ్రామికవేత్తలకు పర్మిషన్లు ఇస్తున్నాం, వాళ్ళకి అన్ని రకాలుగా మేము అండగా నిలబడుతున్నాం అని చెప్పేసి బాకాలు కొట్టుకుంటా ఉన్నారు. కింద స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలు చేసే దాష్టికాలకి ఉన్న ఫ్యాక్టరీలే మూసేసుకొని పోతా ఉన్నారు. మరి వచ్చే ఫ్యాక్టరీల తర్వాత విషయం సార్, ఉన్న ఫ్యాక్టరీలు మూసివేతకు గురవుతుంటే, అది కూడా వాళ్ళ ఎమ్మెల్యే దాష్టికాల వల్ల మూసివేతలకు గురవుతుంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిద్రపోతున్నారు? ఏదైతే నారా లోకేష్ గారు మొన్న రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కని వైసీపీ వాళ్ళ మీద ప్రయోగిస్తామన్నారు కదా, ఈ రోజు మీ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్న ఫ్యాక్టరీల్ని మూసివేయించే విధంగా దౌర్జన్యాలకు దిగబడతా ఉంటే, ఆ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క
మీ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఎప్పుడు పోతుంది? ఓకే, ఎందుకు ప్రయోగించట్లేదు? రైట్. అయితే నాకు ఒక సమాచారం ఎవరో మిత్రుడు చెబుతూ ఉన్నారు, అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి కేవలం సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా నెలకి 10 కోట్లు వస్తుందటండి కృష్ణరాజు గారు. అట్లాగే పేపర్లో వాళ్ళ ఎల్లో మీడియానే రాసింది, అక్కడ శ్రీకాళహస్తి దగ్గర ఒక ఎమ్మెల్యే గారు ఇనప తుక్కో ఏదో అనట, అది రవాణా చేసే వాళ్ళ దగ్గర నుంచి నెలకు 50 లక్షలు ఎంతో కట్టమంటే వాళ్ళు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయిందంట. సో దీన్ని బట్టి అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, పరిశ్రమల్ని ఏ రకంగా నిజంగా ఇప్పుడు జరుగుతోంది, నిజంగా వెళ్ళగొడుతున్నారని, నిజంగా మూతకి ఎమ్మెల్యేలంతా అదే పనులు, చాలామంది, అందరినీ అనలేము కానీ, బట్ ఈ రకమైనటువంటి పరిస్థితి మిగతా ఇండస్ట్రీస్ ఎందుకు వస్తారు? రైట్. పుల్లయ్యనాయుడు గారు, కృష్ణరాజు చెప్పండి సార్. దారుణం ఏంటంటే ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు సార్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలో కేజీ చికెన్ మీద కాదు సార్, ఆఖరికి కూరగాయల కొట్టోళ్ళ దగ్గర తోపుడు బండోళ్ళ దగ్గర, అదే విధంగా ఏదైతే సోడా బండి వాళ్ళ దగ్గర నుంచి కూడా రోజువారీ మరి సోడా బండాలు, మరి మీరు ఇట్లా అతిగా చెబితే అట్లా సోడా బండాల దగ్గర ఏం తీసుకుంటారు? సోడా బండి వాళ్ళ దగ్గర కూడా సార్, సోడా బండి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు లేకుండా చెప్తే దానికి విలువ ఉండదు మిత్రమా. జనరల్ గా రాజకీయ ప్రసంగాల్లో చెప్పొచ్చు కానీ అట్లా. కృష్ణరాజు గారు చెప్పండి. ఒక విషయం ఆయన చెప్పిన దానికి నేను ఎండార్స్ చేస్తాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ అంటే కొన్ని మన పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఒక తోగుడు బండి పెట్టాలన్నా లేదా ఏదైనా విక్రయించుకోవాలన్నా గానీ అనధికారికంగా స్థానికంగా ఉన్న అట్లా జరగచ్చు, వాళ్ళ దగ్గర నుంచి చిన్న టోకెన్ లాగా ఇచ్చి ఇదంతా అనధికారికంగానండి. రోజుకు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారండి. దాంట్లో సోడా పండుకోవచ్చు, అరటి పండుగ లేకపోతే ఇంకో పండు ఎవరైనా కానివ్వండి, అంటే పేదలను కూడా వారు వదిలిపెట్టడం లేదు. ఇంకొకరికి చెప్పాలంటే ఈ కూటమి పాలనలో వీరికి నాయకులకి కాదేది అవినీతికి అనర్హం లాగా మారిందండి. వారు దేని మీదైనా కానీ అవినీతి చేసి సంపాదించే విధంగా వారు తయారవుతున్నారన్న ఆరోపణలు వారి మీద వస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించింది, ఆయన కూడా గమనించారు, ఎందుకంటే ఆయన మీద కూడా ఇటు ఆరోపణలు ఉన్నాయి గతంలో. కాబట్టి మనం సర్దుకుపోవడం తప్ప వేరే గచ్చతం లేదు సార్. రైట్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనం చర్చించాల్సిన. పుల్లయ్యనాయుడు గారు ఈస్ట్ గోదావరి. పుల్లయ్యనాయుడు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నిన్న సీఎం గారు, అందరికీ నమస్కారం అండి, మాట్లాడండి. నిన్న సీఎం గారు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ శ్రీరాముని సకల గుణ సంపన్నుడు శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడు ధర్మం విడలేదు, అబద్ధం ఆడలేదు, ప్రజారంజక పాలన అందించారు, శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శం అని చెప్పారండి. మంచిదే కదా. మరి అది ఆయనకి వర్తించదండి? ఆయనకి వర్తించదు, మరి పాయింట్ చెప్పారు. గురించి చెప్తే బాగుండేదని నాకు అనిపించింది. ఆయన స్వామి చెప్పినట్టు పేపర్లో వస్తుంటాయి కదా, వైసీపీ వాళ్ళు శేఖర్ గారు చెబుతుంటారు కదా, అబద్ధాలు చెప్పడంలో రికార్డు సృష్టించారండి కదా. కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన రాజకీయ నాయకుడు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎవరు లేరు. రైట్. సత్యనారాయణ గారు మరొకరు లైన్లో ఉన్నారు కోనసీమ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, సంక్షిప్తంగా. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ మొత్తం పేదల్లో జరిగేటువంటి సంక్షేమం కానివ్వండి, పేదలకు రావాల్సినటువంటి ఈ పథకాలు కానివ్వండి, ఎవరికి ఏమీ లేదు సార్. అవును, అయినా బ్రహ్మాండంగా ఉందంట కదా రాష్ట్రం. తర్వాత ఆరోగ్యశ్రీ చూస్తే ఎలా ఆరోగ్యశ్రీ చూస్తే నిజంగా చాలా బాధ కలిగిందండి. ఎందుకంటే గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఈ బకాయిలన్నీ తీర్చి ఎవరికి ఏం కావాలో సేవలు కూడా బంద్ అయిపోతున్నాయి అంట కదా. ఈ 7వ తారీఖు నుంచి అవి కూడా బంద్ అంటున్నారు సార్. మరి బడుగు బలైన వర్గాల పరిస్థితి సార్. ఈ ప్రభుత్వం చూద్దాం, కావాలని ఎన్నుకున్నారంటున్నారు కదా, మరి ఈవీఎంఎల్ ఎఫెక్టా లేకపోతే కావాలని ఎన్నుకున్నారంటే మనం ఏం చెబుతాం, చూద్దాం మరి జనం ఎట్లా ఫీల్ అవుతారు. రవిచంద్ర గారు నెల్లూరు నుంచి. రవిచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, అక్కడ ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు నుంచి బంద్ అని చెప్పారు. అవును, ఆరోగ్యశ్రీ సేవలు ఇంతకు ముందున్నట్టు లేదు సార్. ఇంతకు ముందున్నంత ఇది లేదు, ఎఫెక్టివ్ గా 2.5 లేదు. అసలు 2.5 లక్షలు అన్నారు. ఆ 2.5 లక్షలు కూడా వీళ్ళు చేస్తారో చేయరో లేదో తెలియడం లేదు.
సరే, అంతే కదా. రైట్. మంగళగిరిలో ఈ విచిత్రం ఏంటంటే లోకేష్ గారు చంద్రబాబు గారు 100 రోజుల్లోనే మొత్తం అసలు ఎక్కడ డ్రగ్స్ గంజాయి ఏమీ లేకుండా చేస్తూ ఉన్నారు. తీరా చూస్తే మంగళగిరిలో అంటే స్వయానా మంత్రి షాడో సీఎంగా భావిస్తున్న లోకేష్ గారి నియోజకవర్గంలోనే మంగళగిరిలో డ్రగ్స్ గంజాయి చంద్రబాబు ఇలాకాలో కొకైన్ గంజాయి విక్రయాలు, 4 అరెస్ట్, అమరావతిలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, ఇటీవలే డీజీపీ ఆఫీస్ సమీపాన మహిళపై అత్యాచారం. ఇది పరిస్థితి. మరి దీని మీద మాట్లాడదాం. దానికంటే ముందుగా మొన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన సందర్భంలో తిరువూరు ఎస్సీ వర్గానికి రిజర్వ్డ్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారిని కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడలేదంటూ వీడియోలు వచ్చినాయి. మరోవైపు ఇవాళ మేము కమ్మోళ్ళం, నువ్వు మాల్దానివి, ఎవడు చెప్పుకుంటావో చెప్పుకో, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు. సో ఈ పరిస్థితి, ఈ కుల వివక్ష ఇంత దారుణంగా ఏపీలో ఉందా కృష్ణరాజు గారు? ఒకవైపు ఏమో దళిత ఎమ్మెల్యేనే పలకరించలేదంటే చంద్రబాబు గారు ఆయన నమస్కారం పెడుతున్నా చెప్పలేదంటే, మరి ఒకప్పుడు మోడీ గారికి ఆ సంస్కారం లేదు అయిదని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు కదా. ఇప్పుడు అసలు దళిత ఎమ్మెల్యే పట్ల అంత వివక్ష చూపితే మరి మిగతా టీడీపీ కార్యకర్తలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారా అన్నట్లుగా ఈ రోజున ఏకంగా కులం పేరు చెప్పి మేము పలానా కులం, నువ్వు పలానా కులం కాబట్టి మేము నీ సంగతి చూస్తామని బెదిరించడం ఏమిటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పరిణామం మనం చూస్తున్నామండి. అదేమిటంటే కుల వివక్ష కదండి, కుల దురహంకారం. ఆ కుల దురహంకారం ఏంటంటే ఒక అగ్ర కులానికి చెందిన వారు మేము పాలకులం, మేమే పాలకులం, మేము మాత్రమే పరిపాలించాలి అనే ఒక దురహంకారం. ఈ దురహంకారంతో అధికారంలోకి వచ్చిన వారు ఇతర కులస్తులను చాలా నీచంగా చూడటం, వారి పట్ల మీరు చెప్పినట్టు వివక్ష చూపించడం ఏంటంటే ఈ పరిణామాలు గతంలో ఎప్పుడూ ఇంత దారుణంగా లేవండి. మీకు కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ఉన్న విషయాన్ని యథార్థాన్ని చెప్పితే కూడా సహించలేని ఈ కులదహురంకారులు ఆయన వైపు కన్నీ చూడటం మానేశారు ఆయన. రెండోది, తర్వాత ఏం చేస్తారంటే సమయం చూసుకుని ఆయన మీద ఏదో ఒక చర్యలు తీసుకుంటారు, తర్వాత సంగతి అనుకోండి. ఇది కాకుండా మీరు ఇంత చెప్పినట్టు వేధింపులు, ఈ ఒక్క సంఘటన కదండి ఇది. ఈ కులదహురంకారుల వేధింపులు ఈ 9 నెలల్లో దాదాపు 40-50 రికార్డెడ్ గా దొరికాయండి. కాదు మరి ఇటువంటి వాళ్ళ మీద కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాల్సింది. ఎవరెవరి మీద అప్పుడు మాట్లాడారు ఇప్పుడు మాట్లాడారంటూ వైసీపీ వాళ్ళ మీద, రకరకాల వాళ్ళ మీద, వల్లభనేని వంశీ మీద, అట్లాగే ఇంకా చాలామంది మీద ఆ రకంగా తప్పుడు కేసులు పెడతారు. చివరికి పోసాని మీద ఇట్లా తప్పుడు కేసులు పెడతానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద కదా. చివరికి చంద్రబాబు గారు ఆ రకంగా ఉంటే సరే, కొలికిపూడి గారు మద్యం సంబంధించి జరుగుతున్న అక్రమాలు, ఆ బెల్ట్ షాపులు తీరు ఇవన్నీ చూస్తున్నాం కదా. అవి చెప్పినందుకు కానీ కోపం వచ్చి ఉండొచ్చు. ఈ కోపం వస్తే అట్లా పలకరించకుండా వెళ్తారా? మరి అది చూస్తే మిగతా టీడీపీ వాళ్ళకి ధైర్యం వస్తుంది కదా. ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి వైఖరి కొలికిపూడి గారి మీద ఆగ్రహం కాదండి. నిజానికి ఏంటంటే ఆ నియోజకవర్గ ప్రజలను కూడా తీవ్రంగా అవమానించినట్లు భావించాలి. అలాగే ఆయన ఒక శాసనసభ్యుడు కాబట్టి అసెంబ్లీని కూడా అవమానించినట్లు భావించాలి. ఎందుకంటే ఆయనకు వ్యక్తిగతంగా రాగద్వేషాలకు అతీతంగా నేను వ్యవహరిస్తాను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ వంక చూడను, నీకు షేక్ హ్యాండ్ ఇవ్వను అని చెప్పి అటువంటి పనులకు ఆయన పాల్పడితే ఖచ్చితంగా ఆయన ఆ వాగ్దాన భంగం అంటే ఆ స్వేరింగ్ సెరమనీ అప్పుడు చేసిన ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘించినట్టుగా భావించాలి. నిజానికి ఏంటంటే కొలికిపూడి గారికి ఏమైనా కాస్త ఇతరతర ఏదైనా ఉంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంశానికి సంబంధించి ఒక కేసు వేయవలసిన అవసరం ఉంటుంది. కేసర్ గారు అంత ధైర్యం చేస్తాడా? రైట్. కర్నూలు నుంచి ఫకీర్ బాషా గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు లోకేష్ కాబోయే సీఎం కదా సార్, ఎవరు? అలాంటప్పుడు ఇంకా అరాచకాలు సృష్టిస్తే ఆయన ఎట్లా రేపు పొద్దున భవిష్యత్తు ఎట్లా ఉంటుంది సార్? అట్లా చేస్తే ఆయనకు రేపు పొద్దున ఓట్లు వేసే ఉందా సార్ జనాలకు? మీరు చెప్పేది అర్థం కావట్లా. ఎవరి గురించి? లోకేష్ గారు గురించా మీరు
కాబోయే సీఎం లోకేష్ గారు అంటున్నారు కాబట్టి, అంటే ఇప్పుడే ఇంత అధ్వానంగా ఉంటే రేపు సీఎం అయితే ఇంకెంత ఘోరంగా ఉంటుందో పరిస్థితి అనేది మీకే కాదు మా బొట్టాళ్ళకి కూడా అనుమానం వస్తుంది. అందుకే మేము మా బొట్టాళ్ళని చెబుతుంటాం, అయ్యా నువ్వు హుందాగా ఉండు, మంచిగా చెప్పు, నిజాయితీగా మాట్లాడు, కుర్రవాడివి, మంచిగా చేసుకో అంటే అబ్బే అసలు ఎవరి మీద పెడితే వాళ్ళ మీద రెడ్ బుక్ అని పిచ్చిగోళ్ళతోటి ఆయన అప్రదిష్ట పాలవుతున్నాడు. దానికి మనం ఏం ఎమర్జెన్సీ టైంలో మా బొట్టాళ్ళని చూసాం ఎంత అరాచకంగా ఉండేది. ఇప్పుడు దానికి దీనికి పెద్ద తేడా ఉన్నట్లుగా మాకైతే అనిపించట్లేదు. మీరు చెప్పింది వాస్తవమే. కాబోయే సీఎం అనుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా మంచిగా నలుగురితోటి మెప్పు పొందాలి తప్ప అన్ని పార్టీల వాళ్ళతోటి అన్ని వర్గాలతోటి ఈ రకంగా అరాచకం ఈ పరిస్థితి నిజమే. మీరు చెప్పింది వాస్తవం భాషా గారు. రైట్. రామారావు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం కేఎస్ఆర్ గారు. నమస్కారం సార్. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అగ్రవర్ణం కొంతమంది మేము శ్రద్ధగా చూసుకుంటున్నాం అంటున్నారు కానీ ఒట్టి మాటలండి అయ్యి. నేను ఎస్సీని సార్. ఓకే. ఇది మీరు చదివారు. మేము ఖమ్మంలో నువ్వు మాల్దాని అనే మాట అదే వీడియో చూపించి 10 మందికి చూపించండి సార్. మీరు మేము చూపించేది చదివాను కదా, ఇగో మేము ఖమ్మంలో నువ్వు మాల్దాని సాక్షి పేపర్లో ఫస్ట్ పేజీలో వేశారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని కూడా అన్నారంట. అట్లా నిజంగా అనుంటే చాలా ఘోరం కదా, అనకపోతే ఎందుకు రాస్తారు వీళ్ళు? రైట్. ఓకే. శేఖర్ గారు. సార్ అది సాక్షి పేపర్ లో రాసిన రాత కాదు సార్, అది ఆ అమ్మాయి వేదనతో ఏదైతే అవమాన భారంతో సారీ అవును ఆ అమ్మాయి వేదనతో అవమాన భారంతో భరించలేక మొహానికి స్కార్ప్ కట్టుకుని ఒక లైవ్ రికార్డెడ్ వీడియో వదిలింది సార్. ముఖ్యమంత్రి గారు చూడండి సార్ మీ ప్రభుత్వంలో ఎలా ఉందో, నేను అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న నా మీద మీ పార్టీకి చెందిన మీ కులానికి చెందిన వ్యక్తి ఇలా వేధింపులకు గురి చేస్తూ నా కులాన్ని పెట్టి తిడుతూ నన్ను ఏదైతే లైంగికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు, సో దీన్ని మీరు పట్టించుకుంటారా లేదా అని చెప్పేసి బాధాతృప్త హృదయంతో ఆ అమ్మాయి ఇచ్చినటువంటి వీడియో సారాంశం సాక్షి పత్రిక వచ్చేసింది సార్. సో దానికి కూడా సార్ అలాంటి వార్తలు ఏవి కూడా సార్ బాధితులు ఎంతమంది బయటకు వచ్చినా బాధితులు ఎంతో మంది బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, అలాంటి వార్తలు ఏవి కూడా ఆ పత్రికల్లో రాకపోవడం నిజంగా పత్రికా విలువలకి వాళ్ళు తిరోధకాలు వదిలేరా ఏమనిపిస్తుంది సార్. మొన్న వెంకటరెడ్డి మన కారుమూరి వెంకటరెడ్డి గారు ఒక డిబేట్ లో మాట మాట్లాడాం సార్, బాగా నచ్చింది. గోబెల్స్ అనేవాడు బతికుంటుంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి వాళ్ళు కాళ్ళు పట్టుకొని అరే మీరు దుంపల దగ్గర మీరెక్కడ తోడేయారా బాబు, నన్ను మించిపోతున్నారు మీరు అని చెప్పేసి నిజంగా వాళ్ళు పొగిడేవాడండి సార్. గోబెల్స్ అనేవాడు నన్ను మించిపోయారు కదా మీరు అనేవాడు సార్. సన్మానం చేసి వెళ్ళేవాళ్ళ అదే సార్, సన్మానం చేసి వెళ్ళిపోయాడు సార్. సో ఆ విధంగా సార్ నాకు అనిపించింది ఏదైతే సార్ నందిగాం సురేష్ అనే ఒక సాధారణ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లోక్సభ ఎంపీగా చేయడమే కాకుండా తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నాడు సార్. మొన్న మిర్చి ఆటలో జరిగినటువంటి గందరగోళం, ఆ రోజు విపరీతంగా క్రౌడ్ రావడం, వాళ్ళ జనాన్ని కూడా పోలీసు యంత్రాంగం మొత్తం లేకుండా పోలీసు యంత్రాంగం మనల్ని బయట పెట్టడం తోటి పోలీసు యంత్రాంగం రాలేదు సార్ ఆ రోజు. అందువల్ల ఏదైతే ఆ నందిగాం సురేష్ గారిని కారు ఎక్కించుకోలేదండి సార్. దాని గురించి గంటల చర్చా కార్యక్రమాలు పెట్టారు సార్. బ్యానర్ రైటింగ్లు రాశారు. మంచి పాయింట్ గుర్తు చేశారు. బ్యానర్ రైటింగ్ పెట్టారు సార్. కానీ సాక్షాత్తు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి గారు పట్టించుకోకుండా కనీసం హెలిప్యాడ్ దగ్గర రిసీవింగ్ పోతే పట్టించుకోకుండా మాట్లాడిన పాపాన పోకుండా పలకనీయకుండా పోతే మరి ఇది మాత్రం వాళ్ళకి గొప్ప విషయం అంటే సార్. ఏంటంటే నందిగా వాళ్ళు రాస్తున్న ఏంటంటే కొలికపూడి శ్రీనివాస్ కి అవమానం అని రాయట్లేదు సార్. కొలికపూడి శ్రీనివాస్ కి ఇలాగే జరగాలి, షాక్ అని రాస్తున్నారా? కొలికపూడి ఇలాగే జరగాలి, ఎందుకంటే పార్టీ నిర్ణయాలని పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘిస్తే ఇలాగే జరుగుతుంది. సో వార్తలు తమకు నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా మార్చుకుంటారు అసలు ఒక్క నిమిషంలో. ఎక్కడ జరిగితే అవమానం, అక్కడ జరిగితే షాక్. అంటే వాళ్ళ రాతల్ని ఏమనాలనేది చూసుకోవాలి సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, కొలికపూడి గారు మాట్లాడిన వాటిలో మిగతా నాకు అనవసరం. కొలికపూడి గారు మాట్లాడిన మాటల్లో ఏదైతే వైన్ షాపుల విషయం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతా ఉంది. అసలు బయటకు వచ్చి మాట్లాడిన నా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 3 నుంచి 4 వైన్ షాపులు ఉన్నాయి. ప్రతి ఊర్లో మద్యం దొరుకుతా ఉంది. దీన్ని ఆపాలి కదా, ఇది కట్టడి చేయాలి కదా, లేకపోతే మద్యం విచ్చలవిడిగా కుటుంబాల్లో చిచ్చు రేపుతుంది అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. దానికి అతని మీద విషం నింపుతా ఉన్నారు. రైట్. అయితే దీని మీద కూడా మాట్లాడండి. మంగళగిరిలో డ్రగ్స్ గంజా అంట. ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా, లోకేష్ గారు చంద్రబాబు గారు 100 రోజుల్లో నేను మొత్తం ఖతం చేసేస్తాం, అదే చివరి రోజున ఆయనకి మామూలు అలవాటే చంద్రబాబు గారికి ఆ మాట అంటాం. ఇప్పుడు ఈ పరిస్థితి మీద ఎట్లా ఉంది డ్రగ్స్ వీటి పరిస్థితి?
సార్ మునిశాపం అనేది చంద్రబాబు నాయుడుతో పాటుగా వారసత్వంగా లోకేష్ గారికి కూడా వచ్చింది సార్. నిజం మాట్లాడితే తల 1000 ఒక్కలు అవుతుందని మునిశాపం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారసత్వంగా కూడా వచ్చినట్టుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏదైతే స్పెషల్ ఫోర్స్ పెట్టి గంజాయి పంటని నాశనం చేసేసి ఎక్కడికి పడితే అక్కడ విచ్చలుడిగా గంజాయి ట్రాన్స్పోర్ట్ ఆపేసి పట్టుకొని కేసులు నమోదు చేసి వాటిని మొత్తాన్ని కూడా తగలబెడితే ఆ రోజు రాష్ట్రం గంజాయి మయమైపోయింది, రాష్ట్రం డ్రగ్స్ మయమైంది. డ్రైస్ట్ ని కాస్త బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారు, ఫ్యాబ్లో వేసుకోవాలని మాట్లాడారు సార్ ఎన్నికల్లో లబ్ధి కోసం. తీరా చూసేది డ్రైస్ట్ అయ్యా, దాంట్లో కొకైన్ లేదు, డ్రగ్స్ లేవు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాజకీయాల లబ్ధి కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్నైనా మాట్లాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది బ్రెజిల్ నుంచి తెప్పించారంట సార్, ఆ రోజు మాట్లాడిన మాటలు సార్. రాసిన రాకులు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్కి వెళ్ళి బ్రెజిల్ ప్రధానమంత్రితో మాట్లాడి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ తో మాట్లాడి ఇక్కడికి పిలిపించారు. చూడండి సార్, చూడండి వాళ్ళు ఆ రోజు రాసిన రాతలు సార్. ఇప్పుడే మంగళగిరిలోని డ్రగ్స్ దొరుకుతున్నాయంట, మరి ఈ పరిస్థితి ఆ రోజు రాసిన రాతలు సార్. ఎన్నికల్లో మద్యం బదులు డ్రగ్స్ పంచి మద్యం బదులు డ్రగ్స్ పంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి అది కూడా రాశారా? నాకు గుర్తులేదు. రాశారు సార్. దానికి సూత్రధారుడుగా ఏదైతే సజ్జల భార్గవరెడ్డి పేరు కూడా రాశారు సార్. ఎవరు? పత్రికలు సజ్జల భార్గవరెడ్డి గారి పేరు, ఆయన పేరు కూడా పత్రికల్లో రాశారు సార్ ఆ రోజు. తర్వాత ఈ రోజు చూస్తే అది మొత్తం అబద్ధం అని తేలింది. రాష్ట్రంలో ఏ మూలం చూసినా గంజాయి దొరుకుతా ఉంది. ఆఖరికి తిరుమల తిరుపతి పవిత్ర క్షేత్రంలో కూడా గంజాయి దొరికే పరిస్థితి ఉంది. షాడో సీఎం గా పిలుస్తున్నటువంటి నారా లోకేష్ కి చెందిన సొంత నియోజకవర్గంలో గంజాయితో పాటుగా కొకైన్ కూడా దొరుకుతుంది. కొకైన్ అంటే డ్రగ్ కూడా దొరుకుతుంది. అంటే రాష్ట్రంలో నిఘా వ్యవస్థ ఏ మేరకు పనిచేస్తా ఉంది. వీళ్ళు చెప్పిన 100 రోజుల్లో ఉక్కుపాతం అనేది అది కేవలం ప్రచార ఆర్పాటానికి, ఎన్నికల్లో లబ్ధి మాత్రమే పనిచేసింది. కానీ వాస్తవ దృష్టిలో అది శూన్యంగా కనిపిస్తా ఉంది. కృష్ణరాజు గారు చెప్పండి, నిజంగానే మంగళగిరిలో ఈ పరిస్థితి ఉండటం, మరి ఆయన 100 రోజుల్లో అని భీకరంగా మాట్లాడటం, ఆయన తండ్రి గారు ఇప్పుడేమో చూస్తే ఎక్కడ చూసినా గంజాయి, మద్యం అయితే ఆ ఏర్లై పారుతుందంట కదా, ఎక్కడ పడితే అక్కడ మంచినీళ్ళైనా దొరుకుతులేదేమో, దొరకలేము కానీ డోర్ డెలివరీ వచ్చే పరిస్థితి వచ్చింది. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయంటున్నారు. ఇంకోవైపు ఏమో మంగళగిరిలోనే గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయంట. మీరేమంటారు? కేసర్ గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాల విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీటిని ఎక్కువగా తయారు చేస్తుంది, వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ప్రధానంగా పంజాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, ద్వితీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే పంజాబ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పొరుగునే ఉన్న పాకిస్తాన్ నుంచి సరఫరా అవుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు సముద్ర మార్గం ద్వారాను, అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఇంటర్ క్రాప్ గా అంటే ఒక క్రాప్ మధ్యలో ఈ గంజాయిని కూడా సాగు చేస్తున్న సంఘటనలు అనేక ఉన్నాయండి. దీనికి ఈ అధికార పక్షానికి చెందిన నాయకులు కూడా ఒత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు అనేక జిల్లాల్లో స్థానిక పత్రికల్లో కూడా వచ్చాయండి. అంటే ఎక్కడైనా ఒక గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేస్తే వెంటనే ఈ పాలక వర్గానికి చెందిన వారు ఇంటర్వ్యూలు అయ్యి వారిని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా ఆంధ్ర జ్యోతిలోనే ఒక కథనం వచ్చిందండి. అంటే ఈ మాదక ద్రవ్యాల విషయానికి వచ్చేటప్పటికి ఈ కూటమి హలో మాట్లాడి వినపడుతుంది. కృష్ణరాజు గారు కంప్లీట్ చేయండి సార్. ఈ మాదక ద్రవ్యాల విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ కి ఒక డూబియస్ డిస్టింక్షన్ అనేది వచ్చింది. మీకు ఈ మాదక ద్రవ్యాలు రకరకాల రూపాల్లో, అంటే స్టాంపుల రూపంలో అంటండి, అలాగే చాక్లెట్ల రూపంలో అంట, ఇలా రకరకాల రూపాల్లో విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రోజున అన్ని ప్రముఖ కాలేజీల వద్ద కూడా ఈ మాదక ద్రవ్యాలు చాలా ఈజీగా దొరుకుతున్నట్లుగా తెలుస్తోంది కేఎస్ఆర్ గారు. రైట్. అదే ఆ ఎమ్మెల్యే గారు మద్యం షాపుల గురించి చెబితే ఆయన మీద కోపం వచ్చింది చంద్రబాబు గారికి. మరి ఈ పరిస్థితి మరి కంట్రోల్ చేయాలి కదా, ఆయన 100 రోజుల్లో చేస్తాను చూసుకోండి అని ఈయన ఇద్దరు పోటీ పడి చెప్పారు కదా. రైట్. కృష్ణమోహన్ గారు కాకినాడ నుంచి. కృష్ణమోహన్ గారు సార్ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి.
ఇప్పుడు అపోలోను మెట్లెస్ కూడా షాపులు కట్టేస్తున్నారేమో కానీ అండి మద్యం షాపులు కట్టట్లేదు 24/7 ఉంటున్నాయి. 24/7 కాదే, నాతోటి ఎవరు నిన్న ఎక్కడ చూశాను, మద్యం షాపులు ముందుగా మూసేసి బెల్ట్ షాపులు బాగా నడుపుతున్నారని చెప్పారు. కరెక్టేనా? కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతులకి ఏమంటాయి కదండి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అదేనా. అవును, మీరు గంజాయి రైతులు బాగా ప్రోత్సహిస్తున్నట్టున్నారండి. అంతేనా? వాళ్ళకి ఇస్తున్నారు ఇన్పుట్ సబ్సిడీ అవన్నీ. అవును. ఇంకోటి మీరు సాక్షి పేపర్ ఇది కాదండి, ఆంధ్రజ్యోతి ఈనాడు చదివితే హాయిగా కడుపు నిండిపోతుంది. ఏం తినక్కర్లేదు ఇంకా. ఆంధ్రప్రదేశ్ భూతల స్వర్గం అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారా? అంతే, ఇంకేం లేదండి. మనం భోజనం కూడా చేయక్కర్లేదు ఆ రెండు చదివితే. అట్లా ఉంది. మరి జనం ఎందుకు ఆదరిస్తారు? మరి ఆదరిస్తున్నారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. కానీ ఇంకా మరో 2-3 అంశాల మీద మనం మాట్లాడుకోవాల్సింది. వరద రాజధానిలో ప్రజాధనం వృధా. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు అమరావతిలో వరద ముంపు నివారణ పనులు 1000 కోట్లు, 2600 కోట్లు అంటే ప్రపంచ బ్యాంక్ ఆదేశం మేరకు. ఆల్రెడీ రిజర్వాయర్లు ఇవన్నీ కడుతున్నారు. అసలు ముంపే లేదు, అసలు అక్కడ వరద ప్రాంతం కాదని చెప్తారు. ఇంకో పక్కేమో ఇట్లా ఇన్ని 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నట్లు కృష్ణరాజు గారు? అమరావతి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఎజెండాలో భాగం అండి. అంటే ప్రధానమైన ఎజెండా వారికి అది. ఎందుకంటే వారు అధికారంలో రావడానికి అరువులు చాచింది. ఎందుకంటే అమరావతి ముందు, అమరావతి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా తర్వాత చూద్దాం ఏమవుతుందో రాష్ట్రం గురించి. ఎందుకంటే అమరావతిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద అక్కడ ఇరుక్కుపోయిందండి. ఇది ఆ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, వారి సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అవి ఆ కోర్టు చేతుల్లో పోయినాయి. తిరిగి మన అధికారంలో వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేశారు. వారు అనుకున్న విధంగానే ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి అనుకున్నారు. ఏదో రకంగా అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు అమరావతి మీదే. ఇప్పటికే దాదాపు వాళ్ళు అక్కడ 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగం ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి కొత్తగా అక్కడ వరద ముప్పు. అసలు వరద ముప్పు అనేది అమరావతికి లేదు, రాదు అని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు. అసలు రాని వరద కోసం మళ్ళీ ఈ 2,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది అది ఒక $1 మిలియన్ ప్రశ్న. అంటే అది ఖచ్చితంగా ఫ్లడ్ ప్రోన్ ఏరియా, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. అక్కడ ఏ మాత్రం ఎగువ ప్రాంతాల్లో వర్షం పడితే ఈ అమరావతి ప్రాంతం అంతా కూడా ప్రతి సంవత్సరం నీటిలో మునుగుతుంది. ఇలా నీటిలో మునిగే ప్రాంతంలో రాజధాని కట్టడమే ఒక పెద్ద తప్పు అని నిపుణులు అంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా ప్రపంచ బ్యాంకు చెప్పింది కాబట్టి చేస్తున్నామని చెప్పి సాకు నెడుతున్నారు. కానీ వారికి భయం అయితే ఉందండి. ఇది ఇవాళ కదా రేపైనా మునిగిపోయే ప్రాంతం అని చెప్పి. రెండోది, ఈ అమరావతికి సంబంధించి చిన్న విషయం ఏంటంటే అసెంబ్లీ అలాగే హైకోర్టు భవనాలకి వీరు పెడుతున్న ఖర్చు కూడానండి. హైకోర్టు భవనాల కంటే దాదాపు 725 కోట్ల రూపాయలతో హైకోర్టు భవనం అంట. దీంతో వాళ్ళు 20,32,230 చదరపు అడుగులు నిర్మిస్తారంటండి. అంటే ఒక్కొక్క చదరపు అడుగుకి హైకోర్టుకి అక్కడ 3,567 రూపాయలు నిర్మాణ ఖర్చు మాత్రమే. మిగతా ఖర్చులు కాదంట. అక్కడ లోపల అలంకరణ కానీ లేదా ఇంకోటి కానీ కాదు, ల్యాండ్ ఖర్చు కూడా కాదు, కేవలం నిర్మించడానికి అంటే కాంక్రీట్ భవనం నిర్మించడానికి చదరపు అడుగుకు హైకోర్టు పేరుతో 3,567 రూపాయలు ఖర్చు చేస్తుంటే, అదే మీకు అసెంబ్లీకి వచ్చేటప్పటికి అసెంబ్లీకి సంబంధించి 724 కోట్ల రూపాయలు అసెంబ్లీ భవనాన్ని ఖర్చు పెడతామని చెప్పారు. దీనికోసం అంట 11,21,970 చదరపు అడుగులు నిర్మిస్తామని చెప్పి అన్నారండి. అంటే వారి లెక్క ప్రకారం అక్కడ చదరపు అడుగుకి నిర్మాణానికి, కాంక్రీట్ భవనం నిర్మాణానికి 6,461 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో కేవలం కాంక్రీట్ నిర్మాణాలకు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. అంటే ఇక్కడ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఏమిటంటే స్విస్ ఛాలెంజ్ అనే సిస్టమ్ గతంలో పెట్టారు. అక్కడ అంటే దాని సిస్టమ్ ఏంటంటే ఎవరికి మనం టెండర్లు పిలవక్కర్లేదు, వాళ్లే ఆసక్తి వ్యక్తీకరణ వాళ్లే చేయాలి, కాంట్రాక్టర్లే, వీరు నిర్ణయం తీసుకోవాలి అనే ఒక విచిత్రమైన తెచ్చాడు గతంలో. ఇప్పుడు కూడా చేస్తారు అదేనండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఎటువంటి పారదర్శకమైన టెండర్లు, పోటీ టెండర్లు లేకుండానే ఒకవైపు LNTకి మరోవైపు NCCకి ఈ 2 భవనాల నిర్మాణ కార్యక్రమాలని
అప్పగించి వారికి ఇస్తున్న రేటు కూడా చాలా అత్యధికంగా భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఉంది. అంటే అక్కడ వీరి దాన్ని దోపిడీ అనాలా లేకపోతే ఆశ్రిత పక్షపాతం అనాలో ఏమీ తెలియట్లేదండి. అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేసిన తప్పే చేస్తున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కేసర్ గారు. నాతో హైదరాబాద్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్స్ వాళ్ళు కనపడినప్పుడు చెబుతుంటారు, అమరావతిలో కడుతున్న బిల్డింగ్ కాస్ట్ చూస్తే ఆశ్చర్యం, హైదరాబాద్లో కూడా అంత లేదండి, అక్కడ భూమి ఖర్చు లేకుండా ఒట్టి కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత పెట్టారంటే ఆశ్చర్యంగా ఉందని చాలామంది నాతోటి అంటుంటారు. సరే మరి ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంకో రకంగా ఉంటుంది. ఇంకో వార్త, ఏపీకి గుడ్ బై, సిఐడి ఏసీబీ చీఫ్ పోస్టులు వద్దంటున్న సీనియర్ ఐపీఎస్లు అంటూ మరో వార్తను వచ్చింది. శేఖర్ రెడ్డి గారు దీని మీద మీ కామెంట్ చెప్పండి. అంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరితోటే మాట్లాడిస్తున్నాను, ఏమనుకోవద్దు సార్. ఐపీఎస్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు చదివి పాస్ అయ్యి ఇక్కడికి వచ్చింది, ఏదైతే వాళ్ళు ఓట్ చేసిన దాని ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఐపీసీ న్యాయస్మృతి ప్రకారం పనిచేయడం కోసం వాళ్ళు వచ్చారు సార్. కానీ ఇక్కడ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి అని చెప్పి ఒత్తిళ్ళు వస్తా ఉంటే ఏ నిజాయితీ కలిగిన ఆఫీసర్ ఇక్కడ పోస్ట్ పనిచేయడం కోసం సిద్ధంగా ఉంటారు? నిజాయితీ కలిగిన ఆఫీసర్స్ ఎవరు కూడా, దమ్మున్న ఆఫీసర్స్ ఎవరు కూడా ఈ కూటమి పాలన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి డిప్యుటేషన్స్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్తున్నాం సార్. ఓకే, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారా కృష్ణరాజు గారు? సంక్షిప్తంగా సిఐడి ఏసీబీ చీఫ్ పోస్టులు వద్దంటున్నారంట సీనియర్ ఐపీఎస్లు. అదే సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా అసౌకర్యంగా ఉన్నారండి. మీరు గమనించలేదు, ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్లు ఐపీఎస్లు బహిరంగంగా ఎక్కడా కూడా నవ్వుమూత కనిపించట్లేదండి. అందరూ సీరియస్ గా గంభీరంగా ఉన్నారు. ఎందుకంటే వారి మీద ఒత్తిడిలు అలా ఉన్నాయండి. మరోవైపు ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవడం, మీకు దాదాపు అనేక మంది ఐపీఎస్ని ఖాళీగా కూర్చోబెడుతున్నారు, వాళ్ళని వేధిస్తున్నారు, ఐఏఎస్ల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వారి యొక్క నైతిక ధైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. రెండోది ఏంటంటే సర్వ్ విత్ స్మైల్ అనే మాట ఉండేదండి ఐఏఎస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, నవ్వుతో మాట్లాడటం పలకరిస్తాం. ఇప్పుడు అవన్నీ ఆపే తండ్రులు మొత్తం పోయినాయండి. గంభీరంగా ఉండటం, సీరియస్ గా ఉండటం, బాగెందుకులే అని చెప్పి ఫైల్స్ ని పైకి తోసేయటం. ఎలాగేంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్యారలైజ్ అయ్యిందని చెప్పి మనం భావించాల్సి వస్తుందండి కేసర్ గారు ఈ పాలనలో. రైట్, ఇక మరికొన్ని వార్తల్లోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి చూస్తే సన్నబియ్యంతో సీఎం లంచ్, లబ్ధిదారుల ఇంట్లో నేలపై కూర్చుని భోజనం, సంక్షేమ పథకాలపై ఆరా తీసిన వైనం. ఇక్కడ సీఎం గారు సరే చాలామంది చేస్తున్నారు, అక్కడ సీఎం గారు ఏమో కాఫీ కప్పులు, కాఫీయో టీయో గ్లాసులు పెట్టుకుని అందరికీ పంచుతున్నటువంటి వైనం. దానికోసం ఆయన అక్కడ లక్షలు ఖర్చు పెట్టుకెళ్ళి హెలికాప్టర్లో పర్యటిస్తుంటారు, 1000 రూపాయలు పంచడానికో లేకపోతే ఏదో కార్యక్రమానికి. ఇక ఒక ఛాన్స్ ఇవ్వండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన చూశారు, మాకు అవకాశం ఇస్తే పారదర్శక పాలన అందిస్తామంటున్న కిషన్ రెడ్డి. కంచె గచ్చిబౌలి భూముల పోరు ఆగదంటున్న కేటీఆర్. నేడు బనకచర్లపై చర్చ, గోదావరి బోర్డు భేటీలో ఇదే కీలకాంశం అంటూ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ. మరి ఏపీ వాళ్ళు ఏం చెప్తారో తెలియదు. అమెరికాతో చర్చించండి, ఆక్వా రంగాన్ని నిలబెట్టండి, సుంకాల భారం నుంచి రొయ్యకు మినహాయింపు ఇవ్వండి. ఇప్పటికే రొయ్యలకు సంబంధించి, ఆక్వా రంగానికి సంబంధించి కొన్ని 100 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. దీని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితి ఉంటుందేమో. కృష్ణరాజు గారు దాని మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడదామా? కృష్ణరాజు గారు, నిజంగానే ఆక్వా రంగం చాలా కుదేలవుతోంది అంటున్నారు, కొనేవాళ్ళు ఆపేశారంట, ప్రొడక్షన్ ఆపేశారంట, చాలా బేభత్సంగా ఉందంట. మొన్నటిదాకానే మిర్చి సమస్య, ఇప్పుడేమో ఆక్వా సమస్య. సార్ కేసర్ గారు, ఆక్వా రంగం అనేది ఆంధ్రప్రదేశ్ లో 1970 ప్రాంతంలో ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉందండి. స్టాక్ మార్కెట్ లో మీకు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బాగుపడతారు కానీ చిన్న మధ్యతరగతి ఇన్వెస్టర్లు నష్టపోతారు. ఇట్లాగే ఈ ఆక్వా సాగులో కూడా చిన్న మధ్యతరగతి రైతులు మాత్రం ఎప్పుడు నష్టపోతూనే ఉన్నారు. రెండవది, దీనికి సంబంధించి విచ్చలవిడిగా ఈ సాగు చేయటం, తర్వాత వీటికి వైరస్లు రావటం, తర్వాత ఏంటంటే మీకు మన కోవిడ్ సమయంలో 2 ఏళ్ల పాటు ఏమి ఉత్పత్తి లేకపోవటం, తర్వాత వీటిలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని చెప్పి అమెరికా, జపాన్ లాంటి దేశాలు వీటి ఎగుమతులు నిషేధించడం, ఇలా అనేక సమస్యలతో ఆక్వా రంగం ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూనే. ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు మోడీ గారికి, మీరు ట్రంప్ గారితో మాడమని చెప్పి.
ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరా? ఎందుకంటే గతంలో ఆయన బిల్ క్లింటన్ ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ కి తెప్పించిన, హైదరాబాద్ తెప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మలేషియా సింగపూర్ ప్రధానమంత్రి లీ కువాన్ యూను కూడా ఆంధ్రప్రదేశ్ రమ్మని చెప్పి ఆయన ఒక ఆహ్వానం పంపారు. అయితే మోడీ గారు అలర్ట్ అయ్యి నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయగని చెప్పి అప్పట్లో వాదించడం అది ఆగిపోయింది. అంటే ఇటువంటి ఘన పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాయటం ఏంటి? ఈయన డైరెక్ట్ గా నేరుగా ఒక ట్రంప్ గారికి ఒక లేఖ రాయేసి కదా, రాస్తే బాగుంటుంది కదా. అంటే ఆయన సంబంధం కూడా చెప్తున్నా ఉండే ఆయన ఏం చేయడం కాదు. చంద్రబాబు నాయుడు గారి గతంలో అనేక మంది అంతర్జాతీయ నాయకులతో మమేకం అయ్యారు, వారిని ఆహ్వానించారు, వారిని సత్కరించారనే నేపథ్యంలో దీని మాట మాట్లాడుతున్నాను కేసీఆర్ గారు. ట్రంప్ ఎఫెక్ట్ చాలా దేశాల మీద ఉంది, ఇండియా మీద కూడా ఉందంటే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనేది ఆలోచించకుండా మిర్చికి రాసినట్టే ఒక ఉత్తరం రాసి వదిలేస్తే ఏమవుతుంది? రైట్. బాబు పిఠాపురం నుంచి. బాబు గారు నమస్కారం, మాట్లాడండి. మీరంతా అక్కడ జనసేన వర్సెస్ టీడీపీ సందడిలో ఉన్నట్టున్నారు. అవును సార్, గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ అంటే ఇప్పుడు నేను ఇలాగ అడుగుతున్నాను కాదండి, మీరు డిబేట్ నేను రోజు చూస్తుంటానండి, చాలా బాగా చక్కగా అర్థవంతంగా చేస్తుంటారు, చాలా సంతోషం. అయితే నాకు సందేహం, డిబేట్ లో చెప్తున్నారు కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇది వరకు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న దానికి కేసులు వేసేవారండి. అవును, ప్రతి చిన్న దానికి కేసులు వేసేవారు. మీరు డిబేట్ లో మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు అన్న క్యాంటీన్ కి వాళ్ళు రంగులు అద్దారు, ట్యాంకుల మీద వాళ్ళ జెండా కలర్లు వేసారండి. నేను ఎక్కడో చూశాను మిత్రమా, మరుగుదొడ్డికి కూడా అడ్డంగా పసుపు రంగు ఇదే కట్టనే పెట్టారంట. అవునండి, సచివాలయం ఇప్పుడు పేర్లు పెట్టుకుంటారు అన్నాడు ఆయన, ఏకంగా గవర్నమెంట్ పథకానికి అనుకుంటా కదా. మన ఇల్లు మన లొకేషన్. నాకు తెలిసి మంత్రి పేరు మీద ఇట్లాంటి స్కీములు పెట్టుకున్నటువంటి అవకాశం లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ యువరాజు కాబట్టి ఆయన వరకు ఎగ్జామ్షన్ ఉందేమో మరి తెలీదు. కరెక్టే మిత్రం, ఆ కేసుల విషయం పార్టీ వాళ్ళు చూసుకుంటున్నారు. దాని మీద మరి మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి దాని మీద తర్వాత మాట్లాడదాం. గుంటూరు నుంచి మరొకరు అమీర్ గారా? హలో అమీర్ జానీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ప్రభుత్వం ఎలా పరిపాలన ఉందంటే సార్, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా ఏదైనా సమస్య ఉంటే బయటకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్. రెడ్ బుక్ భయంతో, రెడ్ బుక్ అనండి లేదా పరిపాలన చేసే రాజకీయ నాయకులు అనండి, అదే సామాన్యులు ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళకున్న ఇబ్బందులు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్. అధికారులకి చెప్తే పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. అసలు ఇది ఏం పరిపాలన అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నాం, వృద్ధి రేటు పెరిగిపోయిందని ఈనాడు వాళ్ళు డప్పు కొట్టారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు. మరి ఒక పక్కేమో బ్రహ్మాండంగా పెరిగిపోతుందంటారు, ఇంకో పక్కేమో అప్పులు ఇవ్వలేము అంటున్నారు. కరెక్టే మిత్రమా, మీ ఆవేదన మరి జనం అంతా గమనించాలని చూద్దాం. ఇక నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఏంటంటే, సకాలంలో ఫీజులు కట్టకపోతే నెలకి ఎంత 222 రూపాయలు చొప్పున 9 నెలలకు 2000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అదనపు ఫీజు వేస్తారటండి. అదనపు ఫీజుల మీద సోషల్ మీడియాలో అంటే వడ్డీ వేస్తున్నారంటూ కథనాలు ఇచ్చారు మంత్రి గారు, కాబట్టి ఆయనకి ఇంపార్టెన్స్ వస్తుంది కదా. నిన్న ఒక్కరోజు జరిగిన 100.1 న్యూస్ అంటూ అప్పుతోనే ఆర్థిక ఏడాది మొదలు నిన్నటి పేపర్లో. ఇది చంద్రబాబు ఏడాది పాలన విజన్, 5750 కోట్లు, మొత్తం ఇప్పటికీ 1.54 లక్షన్నర కోట్లు అనమాట. టీడీపీ ఎమ్మెల్యేలే ఎరపతనేని అవినీతి దాహం, పట్టపగలు యువతికి కత్తిపోట్లు. నేను ఒక్కరోజే ఆ 3 సంఘటనలు చూసాం. ఇక వృద్ధి రేట్లో దేశంలోనే నెంబర్ 1 అంటూ ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రముఖంగా ఇచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మిగతా ఆ అంశం మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు కృష్ణరాజు గారికి ఈ విషయం చెబుదామని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఈనాడులో ప్రముఖంగా వేశారు కదా, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2 వచ్చేసిందని. అదే దాంట్లోనే తెలంగాణ 14వ స్థానంలో ఉందట. మరి సరే, దాన్ని హైలైట్ చేశారని చేయలేదు, ఏపీలో చేయలేదంటే వీ కెన్ అండర్స్టాండ్. అసలు దానికి సంబంధించిన వార్తే తెలంగాణ విషయంలో లేదు. అంటే దీన్ని బట్టి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే భయమా, తెలంగాణ ప్రభుత్వం అంటే భయమా, కేవలం జగన్ గారి మీద విద్వేషంతో చన్నాలపు అబద్ధపు వార్తలు రాయడమే వీళ్ళ పనా? మరి ధైర్యం ఉంటే ఇక్కడ కూడా రాయాలి కదా, తెలంగాణ వెనకబడిపోయిందని. నేను చెబుతున్నాను, నాకేమీ రేవంత్ మీద వ్యతిరేకత లేదు, అనుకూలత లేదు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను చెప్తున్నాను కదా, ఇట్లా వాళ్ళు రాసిందే, పైగా లోపల ఎక్కడో రాశారు, ఏది ఏపీ ఎడిషన్లో 14వ స్థానం అని. మరి ఇక్కడ ఎందుకు రాయలేదు తెలంగాణ ఎడిషన్లో? మీరు అబ్జర్వ్ చేశారా కృష్ణరాజు గారు ఈ పరిస్థితి? అవును సార్, మీరు చెప్పింది వాస్తవం. ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్తలు పెద్దగా ఇవ్వలేదండి, సేమ్ మీరు చెప్పింది దానిగానే. అవును. అయితే ఏపీకి సంబంధించి మాత్రం ఒక అంతమైన అబద్ధాన్ని
చక్కగా బ్యాన్ ఐటమ్ గా మార్చారు దాన్ని. దీన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్స్పోస్టుల్లో ఇది తమ గొప్ప ఘన విజయంగా వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఏమంటారంటే ఇది విజనరీ లీడర్షిప్ కి, తర్వాత ఫిజికల్ డిసిప్లిన్ కి, గుడ్ గవర్నెన్స్ కి ఒక తార్కాణం అని చెప్పి లోకేష్ గారు అంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ 2వ స్థానంలో ఉందంటూ వచ్చిన నివేదిక అనేది పూర్తి స్థాయి నివేదిక కాదండి. అది మధ్యంతర నివేదిక, పాక్షిక నివేదిక మాత్రమే. ఆ అంశాన్ని వారు విజయవంతంగా మరుగున పడిచి కేవలం అసత్యాన్ని మాత్రమే హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, అంటే దాదాపు 36 ఉంటే మొత్తం మీద దీంట్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారమే ఇచ్చారు. ఈ విషయాన్ని మనం విస్మరిస్తున్నామండి. మిగతా 15 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఇంకా రాలేదు. అయితే పర్వాలేదు, కాదు సార్, నిజంగా వచ్చింది అనుకుందాం. అది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే అంకెలని అంటున్నారు, అది వేరే విషయం సార్. అయినా కూడా వచ్చింది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు నిన్న తిరువూరులో ఆ వీడియో ఉందేమో చూడండి, పీసీఆర్ నిన్న ఇచ్చాము. చంద్రబాబు గారే అప్పులు నాకు పుట్టట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేకపోతున్నాను అని ఆయన ఎందుకు చెప్తున్నారు? మరి నిజంగా వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంది కదా, అమలు చేసేయచ్చు కదా. కేసర్ గారు, ఇక్కడ ఈ నివేదికలు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇచ్చిన నివేదిక పాక్షిక నివేదిక. ఇంకా మీకు దీనికి సంబంధించి బీహార్, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, పశ్చిమ బెంగాల్ ఇలా ప్రముఖమైన రాష్ట్రాల నివేదికలు ఇంకా దీంట్లో పొందుపరచలేదండి. అవన్నీ పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది 6వ స్థానంలోకి 7వ స్థానంలోకి వెళుతోంది. ఆ విషయాన్ని మనం విస్మరించకూడదు. రెండోది, నిజంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 8.12 గ్రోత్ రేట్ ఉంటే గత 9 నెలల పాలనలో 8 నెలల పాటు జిఎస్టిలో నెగటివ్ గ్రోత్ వచ్చిందండి. ఎందుకు నెగటివ్ గ్రోత్ వచ్చింది? ఎందుకు 1,50,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేయవలసి వస్తోంది ఈ ప్రభుత్వానికి అంత గ్రోత్ ఉంటే? ఎందుకు వ్యవసాయ రంగం అంత సురక్షితంగా ఉంటే దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది? ఇలాగ అనేక సందేహాలు ఉన్నాయండి. అయితే ఇక విషయం ఏంటంటే, నిజంగా మీరు చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 8.12 గ్రోత్ రేట్ ఉంది, దేశంలో 2వ ప్లేస్ లో ఉందనుకుంటే దీంట్లో పావు వంతు ఘనత అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఆర్థిక సంవత్సరం అంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి జూన్ వరకు కూడా అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంటే నిజానికి అది ఘనత అయితే దాంట్లో సగం 1/4 అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఏంటంటే వీళ్ళు కేవలం అర్ధ సత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. నిజంగా వృద్ధి రేటు బ్రహ్మాండంగా ఉంటే చమురు పెట్రోల్ ధరలు మేము రాగానే తగ్గించేస్తా ఉన్నారు కదా, డీజిల్ ధరలు అవి ఎందుకు చేయట్లేదు? సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు కదా, మరి ఇప్పుడు మేము చేయలేమని ఎందుకు చెప్తున్నారు శేఖర్ గారు? సార్ ఈ డేటా వచ్చిన తర్వాత దీన్ని యాక్చువల్లీ ఎవరు ఇచ్చారని చెప్పి రాశారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ MOSPA కింద డేటా ఇచ్చారండి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ఇది, కేంద్ర ప్రభుత్వం డేటా అని చెప్పేసి వాళ్ళు బాగా వచ్చేసారు సార్. నేను కూడా చూశాను సార్, దాన్ని ఏదైతే వెబ్సైట్ లోకి వెళ్ళి చూసి అది తీసేసి ఏదైతే చూసిన తర్వాత ఎక్సెల్ షీట్ ఒకటి వచ్చింది సార్. ఎక్సెల్ షీట్ కింద ఆ పై అంకెలకి మొత్తం సోర్స్ ఏంటి అని చెప్తే డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్టేట్ గవర్నమెంట్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను మాత్రమే మేము ఇక్కడ ప్రజెంట్ చేసామన్నారు. అంతేగాని అదేమి కేంద్ర ప్రభుత్వం ఆడిట్ చేసిన లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వం నిక్కు తేల్చిన లెక్కలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అది వేరే విషయం. అయినా ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయండి, మేము భయపడుతున్నాము, నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు పుట్టట్లేదు. నేను వీడియో చూశాను చంద్రబాబు గారిది వీడియో, అప్పులు పుట్టట్లేదు, నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేయలేకపోతున్నాను ఎట్లా చెప్తున్నారు అన్నది నా డౌట్ సార్. అప్పులు పుట్టకపోతే ఏడాది తిరగక ముందే 1,50,000 కోట్ల రూపాయల అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారు సార్? మరి అది ఆయన చెప్పాలి. అది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని, అది చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ రికార్డు సాధించారు కదా. అప్పుల్లో రికార్డు కాదు మిత్రం, అప్పుల్లో రికార్డు, మద్యం అమ్మకాల్లో రికార్డు, వేధింపుల్లో రికార్డు, కక్షల్లో రికార్డు, కేసుల్లో రికార్డు, గంజాయి అమ్మకాల్లో కూడా మరి రికార్డు కాదు నాకు తెలియదు కానీ, సో వీటిలో రికార్డు వస్తుంది సార్. 4 ముక్కల్లో చెప్పాలంటే రాష్ట్రంలో A4 పాలన అనేది నడుస్తా ఉంది సార్. ఆదాయం ఆవిరవుతా ఉంది, అవినీతి ఆకాశాన్ని అంటింది, అప్పులు ఘనంగా తెస్తా ఉన్నారు, అరాచకం రాజ్యం వెళ్తా ఉంది సార్. ఈ 4 ముక్కల్లో రాష్ట్రంలో జరిగేది సార్. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సార్, ఒకే మాట, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
అప్పులు ఘనంగా చేస్తున్నారు, సంక్షేమం చేయట్లా. జనాలకి వెళ్ళి టీ ఇస్తున్నారు సార్, కాఫీ పెట్టిస్తున్నారు, ఇదే సూపర్ 6 అనుకోమంటున్నారు సార్. ఇదే P4 విధానం అంటున్నారు, అదే సూపర్ 7 అనుకోమంటున్నారు సార్. నేను కాఫీ పెట్టిస్తున్నా కదా ఇంత పెద్ద మనిషిని, ఇంకా మీకు సూపర్ 6 ఎందుకు అంటారేమో సార్. P4 విధానం తీసుకొచ్చి రాష్ట్రంలో పేదలు లేకుండా చేసేసాను కదా, ఇంకెందుకే మీరు మళ్ళీ హామీలు అడుగుతున్నారు అని చెప్పేసి ఊదరపడడానికి, ఏదైతే వాళ్ళని బెదిరించడం కోసమే ఇలాంటి కొత్త ప్రహాసనానికి తెరలేపారు సార్. రైట్. కృష్ణరాజు గారు, శేఖర్ రెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.